ఈ టైంలో ఈ న్యూస్ చూస్తే ఒకవేళ వదిన ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. చూడరా, తను ఈ పేపర్ చూసినా చూడకపోయినా నేను మాత్రం నా కళ్యాణి ప్రేమని ఎలాగైనా పొందుతాను. నువ్వు ఎక్కువగా ఏం ఆలోచించుకో. కనిష్కతో ఉన్నది కేవలం రాజకీయ పరిచయమే. కానీ పెళ్ళంటూ చేసుకుంటే మాత్రం నేను ప్రేమించిన కళ్యాణినే చేసుకుంటా. నా కళ్యాణితోనే జీవితాంతం కలిసి ఉంటాను. ఇదే జరగబోయేది. ఏంటి, సిద్ధు ప్రేమలో ఉన్నాడా? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడా? ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని తన ప్రేమని ఈ ఇంట్లో బయట పెడితే కనిష్కతో సిద్ధు పెళ్ళి ఆగిపోతుంది. అప్పుడు మళ్ళీ ఈ ఇంట్లో నా పెత్తనమే సాగుతుంది. అసలు ఇంతకీ ఎవరా అమ్మాయి? ఏమైందిరా? ఎందుకు అందరూ అలా ఉన్నారు? అదేం లేదు జానో, వీడికి మధ్య నిజాలు నచ్చట్లేదు లేదు జానో. ఒరే పదండ్రా, క్యాంటీన్కి వెళ్దాం. బాయ్రా. రే పోరా. ఏమైందిరా? ఎందుకు వాళ్ళ మీద సీరియస్ అవుతున్నావు? మొహం ఎందుకు అలా ఉంది? ఇలాగే ఉంటుంది. నువ్వంటే ఎంగేజ్మెంట్ అని ఫేషియల్ చేయించుకుంటావు, మాకే ఉంది. కామెడీ చేయకరా, నీకు సూట్ అవ్వదు. ముందు నా నిశ్చితార్థానికి ఎందుకు రాలేదో చెప్పు. మర్చిపోయానన్నావనుకో, మర్డర్ చేస్తాను. నీ చేతిలో చావడం కన్నా అదృష్టమే ఉంటుంది. ఇలాంటి కొటేషన్లు నీ గర్ల్ ఫ్రెండ్ తో చెప్పు. ఎంగేజ్మెంట్ కి ఎందుకు రాలేదు? కనీసం నా ఫోటోలు ఎలా ఉన్నాయి కూడా రిప్లై ఇవ్వలేదు. ఒక లైక్ ఇవ్వడానికి ఏమైందిరా? నా కొంట్లో బాలేదు. అయ్యో, ఏమైందిరా? జ్వరం వచ్చిందా? చల్లగానే ఉంది. హాస్పిటల్కి వెళ్ళావా? మాట్లాడరా. ఇప్పుడు బానే ఉన్నానులే. ఏది పూర్తిగా చెప్పు, అన్ని సగం సగం చెప్తావు. ఖుషికి జ్వరం అంటమ్మా. అయ్యో, ఇంట్లోనే ఉందా? హాస్పిటల్కి తీసుకెళ్లేంత ప్రమాదం అయితే కాదు కదా? ఏమో అమ్మా, వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు వస్తాను అంటే పడుకుంది, ఉదయం రమ్మన్నారు. నువ్వు వెళితే ఆ సుపర్ణిక ఊరుకుంటుందా? అలా అని పట్టించుకోకుండా వదిలేస్తే వసుంధర మేడంకి ఇచ్చిన మాటను పూర్తిగా తప్పిందానవుతాను కదమ్మా. ఇప్పుడు పాపని దూరంగా పెట్టారన్నా పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. తులసి, నీ మనసుని అర్థం చేసుకునేవారే అయితే ఖుషీని నీ నుండి దూరం చేసేవారే కాదు. అది కాదమ్మా, నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. సర్లేమ్మా, కంగారు పడకు, నేను కూడా వస్తాను. మరి ఇంట్లో వాళ్ళు అడిగితే? గుడికి వెళ్తున్నావని చెప్పాలి, లేదంటే సంతోష్, హరీష్లు గొడవ చేస్తారు. సోషల్ మీడియాలో హరిబాబు గారు మా ఎంగేజ్మెంట్ ఫోటోలు పోస్ట్ చేశారు. అది సంతోషపడాల్సిన విషయమే కదా బావగారు, అందులో తప్పే ఉంది. ఫోటోల్లో తప్పులేదు, కానీ కామెంట్స్ చదివారా? అదేంటి బావగారు, క్యూట్ కపుల్స్, బెస్ట్ కపుల్స్, ఈడు చూడు బాగుందనే రాశారు కదా. నెగిటివ్ కామెంట్స్ కూడా చదవండి. బిజినెస్లో తోపుకి, కాలేజ్ పాపకి మూడి. కాబోయే మొగుడు వచ్చాయి. ఇలాంటి పెళ్ళం ఉంటే
నేను కొడతాను జై. వాట్ ఇస్ దిస్ బావగారు? పెళ్లి కూతురు కత్తిలా ఉంది. ఇస్ ఇట్ రైట్? యాక్చువల్లీ ఆడపిల్లని ఫ్లవర్తో పోలిస్తే బాగుంటుంది. వీడెవడో షేవింగ్ చేసుకుంటూ కామెంట్ చేసినట్టున్నాడు. నన్నైతే ఒకడు గుడ్ల గూబ కళ్ళు అన్నాడు బామ్మ. వాడి కళ్ళు పేలిపోను. సార్, అలా కామెంట్స్ రాసే వాళ్ళకి పని పాట ఉండదు. మీరు వాటిని చదివి హర్ట్ అవ్వకండి. నన్నేమన్నా నేను ఫీల్ కాంచాను, కానీ నిన్నంటే నాకు కాబోయే భార్యని తప్పుగా కామెంట్ చేస్తే నేను తట్టుకోలేను. ఇంకొన్ని కామెంట్స్ చదవకూడదు. వదిలే నాయన, ఇంకా ఆపేసి. ఒరే హరీషు, అసలు నిన్ను ఫోన్లో ఫోటోలు ఎవరు పంపించమన్నారా? జాను ఎంగేజ్మెంట్ అని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నాను. మీ సంతోషం కోసం చేసుండొచ్చు బావగారు. దానివల్ల నాకు బాధ కలిగింది కదా. అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటారు?